రైతులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఏమి బూరెలు ఏమి గారెలు, ఆ రుక్మిణీదేవి గారు పెట్టిన బూరెలు గారెలు ఏమని చెప్పాలి మిత్రమా? వేసెడు బూరెలు కోసెడు గారెలు, వేసెడు బూరెలు కోసెడు గారెలు, చక్కెర పొంగలి అప్పటంబులు వీసెడు బూరెలు కోసెడు గారెలు, చక్కెర పొంగలి అప్పటంబులు గారెలు బూరెలు నా కడుపులో చేరి కోలాహలం అడుగు అడుగు వేయలేనంత నేను ఎక్కడే కూర్చుంటాను. మిత్రమా, నీ వేల కొలప మాటలు మాని వడివడి కదా చూడము. సత్య నా దర్శనముగా ఎంత పరితపించుతున్నదు, నన్నెంత కఠిన హృదయుడిని తుడుచున్నదో కదా. ఆ సత్యభామాదేవి గారు అంతగా పరితపింపరేలా, ఇష్టమైన రమ్ము కష్టమైన పొమ్ముని ఎత్తిన కాలు వెంటనే వెళ్ళిపోయాయి కదా. అట్లనినా నా వెంటనే రమ్ము అని సత్యార్థము సుమ. ఏమిటో మిత్రం ఏమిటో మరణ ఒకసారి చెప్పు. అట్లనినా నా వెంటనే రమ్ము అని. ఓహో, ఏమి ఈ విపరీత వ్యాఖ్యానము. ఇది విపరీత వ్యాఖ్యానమే. కాముకులు కామినులు పలుకులు కొనటవలేనయ్యా.
పరీక్షట అతి కష్టమే. చూడము ఆ ద్వారం చూడు నళిని కాదు. అవునా? ఓహో సత్య, మనకు లోనికి ప్రవేశం లేకుండా దీన్ని కావలి పెట్టినట్లుంది మిత్రమా. చూడు మిత్రమా, నేను ముందరిగిన నళిని మరీ బిగింపు చూపనే. కావున నీవు ముందరిగి నాకు ప్రవేశం లభ్యమగినట్లు చేయవలెను. అదంత పని త్రుటిలో చేసుకుని వస్తాను మిత్రమా. అది ఎంతో పని కాదు, అది అసలే బండముండ. నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తూనే ఉంటావు, నువ్వు నా వెనువెంటనే ఉండాలి. నీవు నా వెనువెంటనే ఉంటావు కదా, నీకేం పర్లేదు, నేనున్నాను కదా నీకు. నీవు నా వెనువెంటనే ఉండాలి. నీ మాటలు కూడా నా సంగతి మర్చిపో. అలాగే మిత్రమా, నీవు మాత్రం నా వెనువెంటనే ఉండాలి, నీకేం పర్వాలేదు. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.